కార్మికుల పక్షాన ఉంటూ వారి డిమాండ్ల కోసం యాజమాన్యంపై పోరాటం చేస్తున్న తమ యూనియన్నే కార్మికులు గెలిపిస్తారన్నారు ఏఐటీయూసీ ప్రెసిడెంట్ వాసిరెడ్డి సీతారామయ్య. సింగరేణి 11 ఏరియాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పెత్తనం కారణంగానే ఈ ఎన్నికల్లో పోటీలో లేని పరిస్థితి వచ్చిందంటున్న సీతారామయ్యతో రాజు ఫేస్ టు ఫేస్. సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు, దాంతోపాటు కౌంటింగ్ కూడా రేపే జరగనుంది. ఇప్పటికే ప్రధానంగా ఉన్నటువంటి యూనియన్లన్నింటి కూడా ప్రచారాన్ని నిర్వహించాయి. ప్రధానంగా ఈసారి ఏఐటీయూసీ ఐఎన్టీయూసీ మధ్యన హోరాహోరీ పోటీ ఉందని కూడా పెద్ద ఎత్తున మనకు సమాచారం ఉంది. నేపథ్యంలో ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య మనతో ఉన్నారు. గవర్నమెంట్లో ఏ పార్టీ ఉంటే దాని ఫేవర్గా ఉండే యూనియన్ రికగ్నైజ్గా వచ్చే అవకాశాలు చాలా కనిపించాయి. సో లేదా పొత్తు పెట్టుకుని కూడా అదే సందర్భమైంది. మరి ఈసారి ఎట్లా ఉండబోతుంది సార్ మీది? సింగరేణి కార్మికులందరికీ కూడా అర్థమైంది ఏంటంటే, సర్కారు సంఘాన్ని గెలిపించుకుంటే సింగరేణి రక్షణ ఉండదు, కార్మికుల హక్కుల పరిరక్షణ ఉండదు. గతంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది. సింగరేణిలో టీబీజీ కేసు వాళ్ళ అనుబంధ సంఘమే గుర్తింపు సంఘంగా ఉంటే సింగరేణి నుంచి వేలాది కోట్ల రూపాయలని ప్రభుత్వం తరలించకపోయినా ఆ సంఘం మాట్లాడలేకపోయింది. ఇవాళ పరిస్థితి చూస్తే కాంగ్రెస్ పార్టీ కూడా టీఆర్ఎస్ దారిలోనే పోతున్నట్టుగా కనపడతా ఉంది. వాళ్ళు కూడా వాళ్ళ అనుబంధ సంఘం ఐఎన్టీసీని గెలిపించమని కోరుతా ఉన్నారు. ఈ ఎన్నికలలో కార్మికుల పక్షాన నిలబడి కరోనా పీరియడ్లో కూడా కార్మికులకి ఎవరు సర్వీస్ చేశారు, గెలిచినా ఓడిపోయినా కార్మికుల పక్షాన ఉండే సంఘం ఏఐటీసీ అని కార్మికులందరూ కూడా డిసైడ్ అయ్యారు. ఏరియాలలో ఎన్నికలు పోతున్నారు. ఇవాళ అసలు వేరే సంఘాలు పోటీయే కనపట్టలేదు. వార్ వన్ సైడ్ అనేది స్పష్టంగా కార్మికులే చెప్తున్నారు. కాబట్టి 11 ఏరియాలు కూడా 50% ఓట్లతోటి ఏఐటీసీ గుర్తింపు సంఘంగా గెలుస్తూ ఉంది. గతంలో అంటే 2 దఫాలు కూడా టీబీజీ కేసు టీఆర్ఎస్ సంబంధించిన యూనియన్ రికగ్నైజ్ యూనియన్గా ఉంది సార్ ఎందుకు అంత డీలా పడిపోయిన కారణం ఏంటి? అసలు పోటీలో నామినేషన్ వేసిళ్ళు కానీ పోటీ నుంచి తప్పుకున్నట్టు సైలెంట్గా ఉండిపోయారు. సో ఆ పరిస్థితి ప్రధాన కారణం ఏంటి? ఈ రాజకీయ పార్టీల కార్మిక సంఘాలు, అధికార పార్టీల సంఘాలు అంతే ఉంటాయి. కాంగ్రెస్ గుర్తింపులో లేకపోతే ఐఎన్టీసీ పోయినసారి పోటీలో కూడా లేదు. ఇప్పుడు టీఆర్ఎస్ అధికారంలో లేకపోతే టీబీజీ కేసు నాయకులందరూ రాజీనామా చేసి బయటకు ఉన్నారు. ఇవి రాజకీయ పార్టీల సంఘాలు. వీళ్ళు అక్కడ అధికారంలో ఉంటే ఉంటారు, లేకపోతే వెళ్ళిపోతారు. తెలుగుదేశం ఉన్నప్పుడు టీఎన్టీసీ ఉండేది. తెలుగుదేశం పోయిన తర్వాత టీఎన్టీసీ అనే వాళ్ళే లేరు. ఏఐటీసీ గెలిస్తే తప్పనిసరిగా సింగరేణిలో అండర్ గ్రౌండ్ నూతన బావులు తీసుకొస్తాం. దాని ద్వారా సింగరేణికి భవిష్యత్తు ఉంటుంది. అట్లనే సింగరేణి కార్మికులకి ఆఫీసర్లకు ఇచ్చినట్టుగా ఇన్కమ్ ట్యాక్స్ కంపెనీయే కట్టేటట్టుగా చేస్తాం. అదేవిధంగా సొంత ఇంటి పథకానికి ప్రతి కార్మికుడికి 250 గజాల స్థలము, 20 లక్షల రూపాయల వడ్డీ లేని రుణం ఇప్పించి సొంత ఇంటి కళని సాకారం చేస్తాం. క్వార్టర్లు మిగులు క్వార్టర్లు ఉన్న కాడ ఎవరి క్వార్టర్లు వాళ్ళకే ఇప్పించే విధంగా కూడా చేయడానికి ఏఐటీసీ కృషి చేస్తుంది. అట్లనే మేము ఇవాళ క్యాడర్ స్కీములు కావచ్చు, ఓపెన్ కాస్ట్లో N-1 ప్లేడ్ అనేది కావచ్చు, మహిళా కార్మికులని అండర్ గ్రౌండ్కి కూడా పంపించాలని సర్క్యులర్ ఇచ్చారో దాన్ని ఖచ్చితంగా రద్దు చేపిస్తామని కూడా కార్మికులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కెమెరా పర్సన్ రవితో కలిసి రాజు పటేల్, V6 న్యూస్, మంచిర్యాల జిల్లా.